4 పెన్షన్లు ఇచ్చాము, లేకపోతే తల్లికి వందనం ఇచ్చాము అనేటువంటిది కాకుండా నిశ్శబ్దంగా ఈ ప్రభుత్వం చేస్తున్న పనులు ఎన్నో ఉన్నాయి. ఒకవైపు పరిశ్రమలు పెట్టుబడులు, మొన్న జరిగిన ఒకే ఒక్క కేబినెట్ లోనే 90,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడుల్ని క్లియర్ చేయడం జరిగింది. చాలా మంది అనుకుంటారు ఎక్కడో ఫ్యాక్టరీలు వస్తే మాకేం వస్తాయని. ఈడున్న మనం ఎవరన్నా గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నామా? 1 రూపాయి కూడా కడుతున్నామా? మరి మనకి ఇన్ని పెన్షన్లు ఎక్కడి నుంచి వస్తాయనంటే ప్రభుత్వానికి వచ్చేటువంటి పన్నుల ద్వారానే రావాలి. ఆ మహానుభావుడి పుణ్యమాన్ని గత 5 ఏళ్లలో ఉన్న పరిశ్రమలు కూడా పారిపోయేటువంటి పరిస్థితికి వచ్చినాయి. మరి అట్లాంటిది ఇవాళ పెట్టుబడులు తెచ్చి వాళ్ళు ఫ్యాక్టరీలు పెడితే ప్రభుత్వానికి ఇంత ఆదాయం వస్తుంది, మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి పెట్టుబడులకి అత్యధిక ప్రాధాన్యత. చంద్రబాబు నాయుడు గారు ప్రతి వారం కూడా పరిశ్రమల్ని వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చి పిలిచి పరిశ్రమల్ని స్థాపించమనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకు అనంటే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, మనకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయనేటువంటి దాని మీద దృష్టి పెట్టడం జరుగుతా ఉందనేటువంటి తెలియజేసుకుంటూ